మీటింగ్స్ చెప్పడమే కాదు కానీ రాబోయేటువంటి ఆదివారం ఆరాధనకు తప్పనిసరిగా నేను వస్తాను బాబు. ఈ ఏ ఒక్క మీటింగ్స్ తెలియజేస్తున్నారు, మరి రాలేకపోతున్నారు. అయితే మరి అయినను కూడా బాల్యం నుండి ఎదిగినటువంటి ఆత్మీయులు మరి విశ్వాసులు మనందరూ కూడా మరి మా మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషకరము. మరి పెనియల్ గాస్పెల్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న పుస్తకం మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ పివి ప్రసాద్ గారు మన ముందుకు వచ్చి మరి యొక్క ఏకాదశి దినాల్లో వారు చేసినటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న పుస్తక రూపంలో దాన్ని ముఖరించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో మీ దాసులు ప్రారంభిస్తున్నారు. దానిని అనేక మంది చదివి అనేక విషయాలు తెలుసుకొని ఈ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి కృపను దయచేయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుమార పరిశుద్ధ నామమున ఈ యొక్క సంఘ చరిత్రతో కూడిన పుస్తకాన్ని చేస్తున్నాము. ఆత్మీయ పోలీసు ప్రజలకు కూడా తెలియజేస్తారు. మరి జి ఐజే గారు తీసుకురావాలి అయ్యగారు. వచ్చింది. 1969లో ఆయనకి వివాహం జరిగింది. మరి మా నాన్నగారి స్వస్థలం రావులపాలెం, ఈశ్వర జిల్లా రావులపాలెం మండలంలో పూజారపాలెం అనే చిన్న గ్రామం. నా ముందు అమ్మకి మరి 3 బిడ్డలు పుట్టి చనిపోయారు. నాన్నగారికి అయితే వాళ్ళ అటువంటి దుర్భరమైన మరి హిందూ మతంలోనే ఆయన ఉండేవారు. అమ్మ తాలూకా 5వ తరగతి చదువుతున్నప్పుడు ఎవరు సువార్త ప్రకటిస్తే మరి అమ్మ నాన్నగారు అల్లిపూర్ వెళ్ళడం ప్రారంభించింది.
బయటకు ఇస్తున్నారు. 71 నుంచి వస్తుంటే అక్కడ అందరూ పరిచయం అమలు పరిచయం బెంజిమన్ గారు ఆయన సభ కాపాడు. అయితే 1974, 75 ప్రాంతంలో మరి ఆ యొక్క నాన్నగారికి బెంజిమన్ అయ్యారు ఆఫీస్ ఇచ్చారు. ఆయన మార్చుకుంటారు కొనసాగుతున్న టైంలో మరి 84 సంవత్సరంలో పెరియల్ గాస్పెల్ సెంటర్ ప్రారంభించడం జరిగి ఉద్యోగరీత్యా దేవుని సేవ చేయాలని పెరియల్ మాట వినిపించిందట. మరి పాస్టర్ పి. థియోఫిలస్ గారు మరి పేరు పెరియల్ గాస్పెల్ సెంటర్ అని అంటే ఏ పేరు అవసరంలో పాస్టర్ గారు థియోఫిలస్ గారు పాస్టర్ గారు పెరియల్ మాట మాత్రం మరి తీయడానికి లేదంటే పెరియల్ మాత్రం పాల్గొన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే పెరియల్ గాస్పెల్ సెంటర్ అని ఆ రోజుల్లో 86, 87 సంవత్సరాల్లో అనుకుంటారు. డాక్టర్ పి. జోషి గారు ఇప్పుడు మన విశ్వవారి పి. జోషి గారు వచ్చి ఆయన నామకరణం పాస్టర్ పి. థియోఫిలస్ గారు అందరూ కలిసి 20 సంవత్సరంలో మాకు చిన్న గృహం ఎన్జిఓస్ కట్టారు మా కోసం. నేను ఎంతో చదువుతున్నా అనుకున్నాను, నిజంగా చెప్తున్నానండి, కన్నీళ్ళు వస్తాయి ఈ సమయంలో. ఎంతో చదువుకుని ఎంతో ఉన్నత స్థానంలో మా తల్లిదండ్రుల కోరిక. అయితే 1994 సంవత్సరం నుంచి ఖర్చులు డబ్బులు కూడా లేవండి. నేను ఎందుకు చెప్తున్నానండి, అటువంటి పరిస్థితుల్లో నేను ఐసీడబ్ల్యూ కోర్స్ కూడా 95 సంవత్సరం జాయిన్ అయ్యాను. నేను ఇండియా లెవెల్లో ఉన్నాను. నా నాన్నగారితో పెరిగిలేనివాడు. నాన్నగారు నేను చదువుతాను పెద్ద డబ్బు లేదు. ఆ రోజుల్లో వేరు పోయారు, డబ్బులు లేదు. ఇల్లు కట్టేసి సగం మేము కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక, నాన్నగారు ఆరోగ్యం బాగాలేక చనిపోయే టైంకి మా ఇంటి డబ్బులు కూడా లేక పరిస్థితిలో మా తల్లి సగం మాకు 5,000 రూపాయలు అప్పించింది. అప్పట్లో అంత కడుహీన పరిస్థితి. మాకు ఆర్థికంగా మాకు ఏ సోర్స్ ఉన్నాయో నాకు మా ఐదుగురికి తెలియదు. ఇంట్లో ఎంత డబ్బుందో తెలియదు, ఏముందో తెలియదు, మాకేమి తెలియదు. అటువంటి పరిస్థితి నాన్నగారు చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కానీ నా తమ్ముడు కానీ ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడి ఉచితమైన కూడా అంత గట్టిగా చెప్పండి. అదే సమాజంలోని నాకు కానీ నా తమ్ముడు మీద గుర్తింపు వచ్చిందంటే దేవుడి ఉచితమైన కృప నా తల్లి చనిపోయినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా తల్లి ఇలా ఎంత సౌర్యం ప్రార్థన చేస్తూ దేవుడు ఆయన యొక్క సేవగా చేస్తున్నాడు. ఆ యొక్క సేవ బాగా ఈ యొక్క రోజు ఈ స్థితిలో ఉన్నాం. మా కోసం ప్రార్థన చేయండి. మా తండ్రి గారు చేసిన సేవ 31 సంవత్సరాల కోసం నిండి చేసిన సేవని 5 సంవత్సరాలు గ్యాప్ అని చెప్పారే. నాన్నగారు 98 సంవత్సరాలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఈ పెరియల్ గాస్పెల్ సెంటర్ని మమ్మల్ని నమ్ముకునే బిడ్డలు కొంతమంది మాత్రం ఉన్నారు, చాలా మంది చెదిరిపోయారు. ఒక 50-60 మంది ప్రతి శుక్రవారం ప్రేక్షలకు వచ్చేవారు. నేనంటే నాకు అప్పుడు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంకి ఎందుకు వెళ్ళేవాడిని. అమ్మాయి అనిపించింది మా నాన్నకి వీడికి కూడా మా తమ్ముడు కూడా సేవాభారం లేదు. అప్పుడు నా అమ్మతాలకు పట్టుదలతో మమ్మల్ని నడిపించలేదు. అమ్మతాలకు పట్టుదలతో వీడు కూడా పాటలు పాడుతూ దేవుడు కృపను బట్టి దేవుడు ఏదో విధంగా ఆయన సమానం మనకు ఎవరికి తెలియదండి. ఈ 5 సంవత్సరాలు ఈ పెరియల్ గాస్పెల్ సెంటర్ నడుస్తున్న కాలంలో వారికి మరి మా తమ్ముడికి వారికి దేవుడు పిలుపు అనుకుని ఫుల్ టైం మినిస్ట్రీలోకి నాకు ఉద్యోగం పోతే ఏమవుతుందని చూసుకుని చెప్పాడు, స్కూల్ పెట్టాడు, నానా రకాలుగా ట్రై చేశాడు. దేవుడు అవన్నీ ఒప్పుకోలేదు. చాలా విధాలుగా నేను పాస్పోర్ట్ తీసి విదేశాలు పంపించేద్దామని చెప్పి తమ్ముడు అనుకున్నాను. అవన్నీ ఒప్పుకోలేదు దేవుడు. నువ్వు దేవుని సేవగా పిలుచుకున్నాడు, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాడు. ఈరోజు మీ అందరి మధ్య మీ అందరూ ఆశీస్సులతో ఈ విధంగా ఎదిగారంటే అదంతా దేవుని యొక్క ఉచితమైన కృప. నా తల్లి ప్రార్థనని మీ అందరికీ తెలియజేస్తాం. మా సాక్ష్యం చెప్పాలంటే ఎంత ఉంది, కానీ దేవుడు మమ్మల్ని ఏమీ లేకపోతే ఏమీ లేని వారుగా ఈ విధవరాల రక్షణ ఉంటారన్నట్లుగా మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టినందుకు దేవుని ప్రోగ్రాం చేస్తూ మీ అందరూ మా కోసం మా కుటుంబం కోసం ఎంతోమంది పెట్టుతున్నారు. మరి భాషలో వాళ్ళ కుటుంబం రాంగులు వీళ్ళందరూ కూడా మా కోసం కాదు, మా ప్రతి చరిత్ర వాళ్ళకి తెలుసు. భాషల వారు కానీ గొప్పల వారు కానీ మిగతా అనేక మంది మరి వేరే చాలా సమయం
మరి ఆమె చాలా తగ్గించుకునే స్వభావం, చాలా సాత్వికురాలు. ఆమెతో కలిసి నేను పనిచేసాం ఇద్దరం కలిసి. మరి ఆమె మరి ఎంత దీనత్వంగా ఉండేవారంటే ఈ రోజున జరిగిన సన్మానం దానికి 1000 రెట్లు ఆమె ఘనత పొందిందని మీ అందరూ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఆమెను ఆశీర్వదించాలి. ఈ సమయంలో మరి మేనత్త గారు, నాన్నగారు గారు, చెల్లి గారు మరి ఇంకా చాలా మంది యవన సమాజము, స్నేహ సమాజం, యవన సమాజం కూడా ఉన్నది. సమయం 9 అయిపోతుంది. అమ్మగారు అట్లాగే కూర్చుంటారు. మరి ప్రార్థనాశ్రమం అయిన తర్వాత కార్యక్రమం చేస్తాం. మరొక విషయం ఏంటంటే మరి ఈ 10 సంవత్సరాలతో పాటుగా మే 3వ తేదీన మరి నా భార్యకు నాకు వివాహం అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి 10 years కూడా మరి ప్రయాణంలో నాకు ఎంతో సహకారిగా ఉంటూ నన్ను ప్రేమిస్తూ సాధన చేయాలని మరి మన మధ్యలో జాన్ పీటర్ గారి ప్రార్థన, డేవిడ్ గారి యొక్క ఆశీర్వాదము మరి సన్మానం చేయించుకోవడానికి నేనేమి ఇష్టపడలేదు. సంఘంలో కూడా చాలా మంది అన్నారు కానీ అది వద్దు బాబు, అది దాని గురించి కాదు, దేవుడు మా ఇంట్లోకి కార్యక్రమాన్ని చూస్తున్నామన్నా. దేవుని కృప మరి దేవుని ప్రేమతో మరి నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి 10 సంవత్సరాల మీతో సెలబ్రేట్ మేము కాదు, ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ప్రార్థన ఆశీర్వాదం మా కుటుంబం అందరికీ కలిగించాలి. నాయన సంఘము, దైవ సంఘం గత